ఆంధ్రజ్యోతి ఇక సంపూర్ణంగా రంగంలోకి దిగిపోయింది. 2 పేజీలు రోజు, అంటే టోటల్ పేజీలు విషయం, ఒక 2 పేజీల్లో కంప్లీట్ విషయంతోనే నడుపుతుంది. జనకేతనం అన్నటువంటి పేరుతో రోజు వేస్తుంది. ఎలక్షన్ న్యూస్కి సంబంధించి ప్రతి వార్త యాంటీ జగన్, ప్రతి వార్త జగన్ దించేయాలన్నటువంటి రూట్లో ఉంది. విశాఖ ఉక్కుపై ఒలకడో పలకడో. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, పొత్తుంది తెలుగుదేశంతో. మరి వాళ్ళు ఏం ఉలుకుతున్నారు, ఏం పలుకుతున్నారు? అసలు చేయాల్సింది వాళ్ళు కదా. బట్ ఇక్కడ జగన్ ఎందుకు చేయడు? వైసీపీకి పునరావాసం దెబ్బ, రంప పోలవరం సెగ్మెంట్లో ఎదురీత. పులివెందుల్లో అసలు పలకడం లేదు, అవినాష్ వెళ్తే ఎవడు పట్టించుకోవట్లేదు. అట్లాగే ఏపీకి దిక్కెవరు, దేశ విదేశాల్లో అనాథగా ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర బ్రాండ్కి బ్యాండు 10,000 కోట్ల రూపాయలు కావాలి, అన్ని పార్టీల ఎన్నికల ఖర్చులు అంచనా ఇది. ఇట్లాగా మొత్తం మీద ప్రతి స్టోరీ కూడా జనం వ్యతిరేకిస్తున్నారు, జగన్ దించేస్తారు. ఇదే కోణంలో రాబోయేటువంటి వచ్చే నెల 13వ తారీఖు దాకా, 13వ తారీఖు రాత్రి దాకా కూడా ఇదే రాసుకొస్తారు, నో డౌట్.